పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా వాళ్లే మమ్మల్ని ఎవడరా ఆపేదన్నట్లుగా ఓవైపు అధికారంలో పదవులను అనుభవిస్తూ మరోవైపు ప్రత్యర్థులపై దాడి చేస్తూ తెగ హల్చల్ చేశారు. మైక్ దొరికితే చాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయేవారు. తమ నాయకుడికి భజన చేసిన వాళ్లే, ప్రత్యర్థులపై విరుచుకుపడాలన్న వాళ్లే. మరి ఆ ముఖ్య నేతలంతా ఇప్పుడు ఏమైనట్లు? పార్టీకి క్యాడర్కి అండగా ఉండాల్సిన ఈ సమయంలో వాళ్ళంతా ఎక్కడున్నట్లు? 5 ఏళ్లుగా ట్రెండింగ్లో ఉన్న ఆ నేతలంతా ఇప్పుడు ఇల్లు కూడా దాటి ఎందుకు రాలేకపోతున్నట్లు? 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమికి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికలొచ్చేసరికి ఘోర ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇంతటి ఘోర ఓటమిని ఊహించని పార్టీ క్యాడర్ ఒక్కసారిగా నిస్తేజంలోకి వెళ్లిపోయింది. లీడర్లు కూడా ఒక్కసారిగా డీలా పడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హల్చల్ చేసి అన్నీ తామే అన్నట్టుగా వ్యవహరించిన నేతలు కూడా ఒక్కసారిగా నోటికి వేలేసుకున్నారు. నోరు తెరిస్తే ఏమవుతుందో, బయటకొస్తే ఏం ప్రమాదంలో పడతామో అనే భయమో, లేక మనకెందుకులే అనే నిర్లక్ష్యమో తెలియదు గాని గడిచిన 5 ఏళ్లు కీలకంగా వ్యవహరించిన నేతలంతా ఇప్పుడు పత్తా లేకుండా పోయారంటూ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు మైక్ దొరికించుకుని మరీ విమర్శనాస్త్రాలు సంధించిన ఈ నేతలు ఇప్పుడు మైక్ అందుకుని మాట్లాడిన దాఖలాలు లేవు. మైక్ ఇస్తాం మాట్లాడండి అన్న అందుబాటులోకి రావడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ క్యాడర్ కి భరోసా ఇవ్వాలి కదా, కానీ అలాంటివి చేయకపోగా కనీసం కంటికి కూడా కనిపించడం లేదట కొందరు సీనియర్ లీడర్లు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు, శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందట. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మొత్తం అంతా తామే అయి చక్రం తిప్పిన మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, ధర్మాన సోదరులు అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. విశాఖలో భూ కబ్జాలు, రిషికొండ నిర్మాణాల్లాంటి అంశాలను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని వైసీపీపై ముప్పేట దాడి చేస్తోంది. బహిరంగంగానే గత ప్రభుత్వ తీరును ఎండగడుతున్నా అప్పటి మంత్రులు మాత్రం ఇప్పటికీ పెదవి విప్పడం లేదు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో చక్రం తిప్పిన నేతల్లో కీలకంగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి తానేటి వనిత, ఆళ్ల నాని, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆళ్ల ఇప్పటికే పార్టీ క్రియాశీలక సభ్యత్వాలకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరమైతే హోంమంత్రి తానేటి వనిత ఎన్నికలయ్యాక ఇప్పటి వరకు బయటకు వచ్చింది లేదు. గడిచిన 5 ఏళ్లు తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని కూటమి నేతలతో పాటు ఇప్పటి హోంమంత్రి అనిత ఆరోపిస్తోన్నా వనిత స్పందించడం లేదు. వనిత సొంత నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలకు కూడా అండగా నిలబడని పరిస్థితి. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా చక్రం తిప్పిన నేతల్లో ఒకరు కన్నబాబు. ముఖ్యంగా విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కన్నబాబు ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా స్పందించిన దాఖలాలేవు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక మూలాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా టార్గెట్ పెట్టింది. ముఖ్యంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తరచూ కాకినాడలో పర్యటిస్తూ ద్వారంపూడి హయాంలో జరిగిన అవకతవకలు వెలికి తీసే పనిలో పడ్డారు. దీనిపై సొంత పార్టీ నేతలు కాదు కదా, స్వయంగా ద్వారంపూడి కూడా స్పందించని పరిస్థితి. ఇక పినిపే విశ్వరూప్ ఎన్నికలయ్యాక ఎక్కడున్నారో కూడా తెలియదంటూ సొంత పార్టీ నేతలు అంటున్నారు. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కీలక నేతలెవరూ కనీసం అడుగు కూడా బయటపెట్టడం లేదు. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాస్ గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వాన్ని ఒక మాట అంటే 4 మాటలతో విరుచుకుపడ్డారు. కంట్రోల్ తప్పి మరీ కఠినమైన పదజాలంతో పదునైన విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఫైర్ బ్రాండ్ గా కూడా పేరు తెచ్చుకున్న నేతలు కృష్ణా జిల్లాలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీళ్లంతా సైలెంట్ అయ్యారు. కొడాలి నాని అయితే ఎక్కడికెళ్లారో తెలీదు. ఇక వల్లభనేని వంశీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. బెల్లంపల్లి పార్టీలో ఉంటారా పోతారా, ఉంటే ఎంతకాలం ఉంటారో, ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించిన కీలక నేతలైన కిలారి రోసయ్య ఇప్పటికే వైసీపీని వీడారు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుల్లో ఇరుక్కొని ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇక అంబటి రాంబాబు మాత్రమే గుంటూరు జిల్లా నుంచి అడపాదడపా ప్రెస్ మీట్లు, ట్వీట్లు పెడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే మంత్రి పదవులు అనుభవించి కీలకంగా వ్యవహరించిన సుచరిత, విడుదల రజని ఏమయ్యారంటూ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నా మౌనంగా ఉన్నారని, పదవులపై ఉన్న శ్రద్ధ పార్టీపై లేదా అని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలినేని కూడా ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ఇదే జిల్లాకి చెందిన ఆదిమూలపు సురేష్ అడపాదడపా మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. అది కూడా నిర్మోహమాటంగానే పార్టీ పెద్దల ఆదేశాలతో పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. గత ప్రభుత్వంలో నెల్లూరు పేరు చెప్తే గుర్తొచ్చేది అనిల్ కుమార్ యాదవ్. దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీపై దాడిని తిప్పికొట్టే అనిల్ కుమార్ ఇప్పుడు ఎక్కడున్నారో ఏమైపోయారో అంటూ పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటోందట. ఇక రాయలసీమ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఎవరూ స్పందించకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు అన్ని తానై నడిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్ద ఎత్తున భూకబ్జాలు చేసిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి పుంగనూరుకు కూడా వెళ్లలేని పరిస్థితి. ఈ విషయంలో ఆ పార్టీ నేతలెవరూ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా కూడా ఒక్కసారిగా మౌనవ్రతంలోకి వెళ్లిపోయారు. బుగ్గన, శంకర్ నారాయణ, తోపుదుర్తి, ఉషాశ్రీ చరణ్, నారాయణ స్వామి లాంటి నేతలు ఎక్కడున్నారని ఆరా తీసే పరిస్థితి వచ్చింది. ఇలాగైతే రాజకీయాలు చేయడం ఎందుకని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఇలాంటి సమయంలో కార్యకర్తలకు మనోధైర్యం నింపాల్సిన బాధ్యత, అవసరం పార్టీ ముఖ్య నేతలకు ఉంది. కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ పై విమర్శలు చేసి వాళ్లు వలస నేతలంటూ విమర్శించిన నేతలంతా ఇప్పుడు రాష్ట్రంలో పెద్దగా కనిపించడం లేదు. క్యాడర్ కి అందుబాటులో లేరు. ఇలా అయితే ఎలా అంటూ నిలదీస్తోంది పార్టీ క్యాడర్.